హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ధనుస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ బన్. ఈస్ట్ లేకుండా, ఓవెన్ లేకుండా చాలా మెత్తగా వస్తుంది ఇంట్లోనే. నేను కొంచెం సేపు అంటే ఎక్స్ట్రా పెట్టే వరకు మంట కొంచెం కలర్ చేంజ్ అయింది. 30 నుంచి 35 మినిట్స్ లోపే స్టవ్ ఆఫ్ చేస్తే కలర్ చూసుకొని మీరు ఆఫ్ చేసుకోండి. ముందైతే ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల మైదా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలానే స్వీట్ కోసం 2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం, ఇవన్నీ కలిసేటట్టు. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు బేకింగ్ పౌడర్ బదులు ఈనో వేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ బండ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని దీన్ని ఎక్కడా కూడా గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు నైఫ్కి కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మనం బన్కి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని బన్ షేప్లో లాగా చేసుకోవాలి. సేమ్ మిగతావన్నీ కూడా అలానే చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బన్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను ముందుగానే పెట్టేస్తున్నాను. దీంట్లో స్టాండ్ లాగా ఒక చిన్న గిన్నె బోర్లిచ్చుకోవాలి. దీని మీద ఇడ్లీ ప్లేట్ పెట్టుకుందాం. ఇది ఇప్పుడు ఒక 30 మినిట్స్ వదిలేయాలి. పిండి అనేది డబుల్ సైజులో అవుతుంది. చూడండి, అలా వదిలేయటం వల్ల బన్స్ అనేవి బాగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకొని డైరెక్ట్గా గిన్నె పెట్టేసుకోవటమే. సిమ్లో పెట్టేసి 30 నుంచి 35 మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచాలి. హై పెడితే బన్ కలర్ అనేది మారిపోతుంది, లోపల ఉడకదు, పిండి పిండిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒక మంట తగిలిన తర్వాత పాలు లైట్గా పైన ఇలాగా రాయాలి. సాఫ్ట్గా ఉంటాయి ఇలా పాలు రాయటం వలన. ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి 35 మినిట్స్ అయింది కదా. చూడండి, బన్ను ఎంత బాగా వచ్చేసాయో. వీటిని మీకు చల్లారిన తర్వాత చూపిస్తాను. పూర్తిగా చల్లారాలి. ఇంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్ బన్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా రీచ్ అవుతుంది. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి.